డెఫినెట్గా చెబుతూ యూజ్ అనదర్ వర్డ్. సరే అమ్మా, ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టినా మీడియా ముందు కాదు, నేను 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 అంటే మిమ్మల్ని కదా ఎగ్జాక్ట్లీ వచ్చేసింది కదా, కోపం వచ్చింది కదా, చిన్న మాట జస్ట్ క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ అడగగానే మీకు మమ్మల్ని టార్గెట్ చేయొద్దు అన్నారు. అంత బూతు నేను తిట్టించుకున్నా. మిమ్మల్ని టార్గెట్ చేయడం నా ఇంటెన్షను కాదు, మిమ్మల్ని తిట్టడము. అడిగినంత మాత్రాన నేను మిమ్మల్ని తిట్టను. జస్ట్ అడిగినందుకు మీకు కోపం వచ్చింది. జస్ట్ మీరు క్వశ్చన్కి నేను క్వశ్చన్ వేసాను అంతే. వెంటనే మీకు రియాక్షన్ వచ్చింది కదా. అది నేను ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా డెఫినెట్గా. ఎందుకంటే ఆయన క్షమాపణ ఎలా చెప్పారంటే ఎగ్జాక్ట్గా మీరు మళ్ళీ వీడియో చూడండి. నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడలేదు, కానీ తప్పు చేశాను అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్. పాపం ఆ పిల్లని అనాల్సిన పని ఏంటి? అంత పాపం నేనేం కాదు. అయ్యో పాపం అనేంత స్థితిలో కూడా నేను లేను. అట్ ద సేమ్ టైం హీ యూజ్డ్ వన్ మోర్ వర్డ్. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, అయినా నేను అనకూడదు. సో బతుకుదెరువు కోసం నేనైతే జాబ్ చేసుకుంటున్నాను, మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బతుకుదెరువు కోసం ఇంకొకటి చేసుకుంటున్నారు. ఓకే, దాన్ని కూడా మాట్లాడతా. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విమెన్కి ఏమిచ్చింది? ఆమెను ప్రాస్టిట్యూట్ అని కూడా అనకూడదు. షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ డిగ్నిటీ అండ్ హర్ ఓన్ క్యారెక్టర్, హర్ ఓన్ థాట్ ప్రాసెస్. ఆమెను కూడా మీరు కించపరచకూడదు. మహిళ ఎవరైనా మహిళే. మీ జీవితాల్లోకి వచ్చి నాశనం చేయనంత వరకు ఆమె డిగ్నిటీకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి. కాబట్టి ఆయన అపాలజీస్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదని నా సోషల్ మీడియా ద్వారా నేను తెలిపాను. బికాస్ ఐఎమ్ డీప్లీ హర్ట్. సో ఒక సారీ చెప్పేసేస్తే అది పోయేది కాదు. నాకు జస్టిస్ కావాలి, నేను లీగల్గా పోరాడతా. అందుకే నా మొదటి అడుగు విత్ యాక్షన్ పరంగా మా ఛాంబర్ నుంచి మొదలుపెట్టి. ఎందుకంటే నేను సినిమా అమ్మాయినని నన్ను తిట్టారు కాబట్టి. అంతేకాదు, సారీ చెబుతూ వాళ్ళు బతుకులా బతుకుంటారు అంతే అంటామంటే మొత్తం ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు అందరినీ అంటాం. అది సారీ చెబుతూ కూడా హీ మెన్షన్ దట్ వర్డ్. దట్స్ వెరీ వెరీ రాంగ్. అది ఒక పెద్ద మనిషి అయ్యండి. నేను నెక్స్ట్ ఇది మొదటి అడుగు అన్నాను కదండి, దాని తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. చర్యలు లీగల్గా తీసుకోవాలండి. నేనేం చర్యలు తీసుకోను. లీగల్గా నేను ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతా. మొట్టమొదటిగా నేను మీడియాకే ఇన్ఫామ్ చేస్తాను. అందుకే మొదటగా నేను ఇప్పుడు చెప్తున్నాను, మహిళా కమిషన్కి నేను మొట్టమొదటిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా, బికాజ్ ఐఎమ్ హర్ట్ అండ్ ఐఎమ్ థ్రెటన్డ్. సో వాళ్ళిద్దరికి ఇచ్చా. కేస్ నెంబర్స్ కూడా ఫైల్ అయ్యాయి, నా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తాను. దెన్ విత్ యాక్షన్స్ పరంగా నేను మా అసోసియేషన్కి రావడం జరిగింది.